ఇక పాత్రికేయులపై దాడి చేసిన సూర్యాపేట సబ్ రిజిస్టర్ బలరాంను సస్పెండ్ చేయాలని కొత్త బస్టాండ్ వద్ద పాత్రికేయులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. జర్నలిస్టులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వార్తా దినపత్రిక ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో అల్దాస్ శ్యామ్ గౌడ్, జిల్లా ఫోటోగ్రాఫర్ చెంచల లక్ష్మణ్కు జరిగిన అవమానంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును వారు తప్పుపట్టారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో యూనియన్లకు అతీతంగా పాత్రికేయులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. వార్తా రిపోర్ట్ అయినటువంటి లక్ష్మణ్ పైన, సామాన్యుల పైన అసభ్యంగా మాట్లాడుతూ దాడి చేయడం అనేది పీడీఎస్ సూర్యాపేట జిల్లా కమిటీగా మీకు ఖండిస్తా ఉన్నాం. ఏదైతే వార్తా రిపోర్టర్లకు సంబంధించిన వాళ్ళు బలరాం రిజిస్టర్ పైన కేసు నమోదు చేయాలని చెప్పి సిఐ గారికి ఫిర్యాదు చేస్తే నేటి వరకు కూడా ఇలా ఆ కేసు నమోదు చేయకుండా తిరిగి జర్నలిస్టుల పైన కేసు నమోదు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇలా పత్రికా మిత్రులు అనేటోళ్ళు ఇలా ప్రజలకి, ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ ఈ సమాజంలో జరిగే సమస్యలపైన, అనేక విషయాలపైన సమస్యల పరిష్కారం వరకు కృషి చేస్తున్నటువంటి వాళ్ళు నిరంతరం వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా సమాజం వరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళపైన చాలా అక్రమంగా కేసులు నిర్బంధించడం అనేది చాలా దుర్మార్గంగా తక్షణమే జిల్లా ఎస్పీ గారు స్పందించి ఏదైతే సబ్ రిజిస్టర్ అధికారులు తనపైన కేసు నమోదు డిమాండ్ చేస్తారు. ఒక అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని చెప్పేసి అనేక మంది ధర్నాలు చేశారు, రాష్ట్రాలు చేశారు. సూర్యాపేట సబ్ రిజిస్టార్ ఆఫీసు అవినీతిమయంగా మారింది. ఇదంతా కూడా అందరికీ తెలుసు. అట్లాంటి అవినీతి ఆఫీసర్లు అవినీతి ఆఫీస్ నుంచి దరఖాస్తు ఇస్తే పోలీసులు కనీస విచారణ చేయకుండా ఏ విధంగా కేసు నమోదు చేస్తారని చెప్పేసి కూడా మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా పోలీసు అధికారులు వెంటనే విలేకరుల మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విలేకరులు చేసేటువంటి పోరాటాలకి మేము ఎల్లప్పుడూ సంఘీభావం రిజిస్టార్ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఇద్దరు పత్రికా విలేకరులు ముందుగా పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఆ ఫిర్యాదును తొక్కిపట్టి తర్వాత మేమంతా ఒకటే, మీ అధికారులు అంతా ఒకటే అని చెప్పి తర్వాత ఫిర్యాదు చేసినటువంటి సబ్ రిజిస్టార్ ఫిర్యాదును స్వీకరించి ఇద్దరు విలేకరుల మీద, వార్తా రిపోర్టర్ల మీద కేసు నమోదు చేయడాన్ని సూర్యాపేట జర్నలిస్టు అందరి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇకనైనా స్పందించండి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ మారినటువంటి సూర్యాపేట సబ్ రిజిస్టార్ చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు అన్ని ఇన్ని కావు, అవి బయట పెడతామనే ఉద్దేశంతో ఈరోజు ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పత్రికా విలేకరుల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. మేము ఎంతో ఒత్తుకున్నా కానీ మీరు వినే పరిస్థితులు లేరు. కాబట్టి మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం, కలెక్టర్ గారు స్పందించాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. తక్షణమే సబ్ రిజిస్టార్ మీద కేసు నమోదు చేయాలి, సబ్ రిజిస్టార్ని సస్పెండ్ చేయాలని చెప్పి సూర్యాపేట జర్నలిస్టుల పక్షాలు పోరాడుతున్నాం. 4వ స్తంభంగా సమాజంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు అన్యాయం జరిగితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పొందినటువంటి జర్నలిస్టులు ఈ సమాజంలో నిర్లక్ష్యం వహించబడితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంది. పత్రికా విలువలు పరిరక్షించబడినప్పుడు మాత్రమే ఈ సమాజంలో కానీ ఈ ప్రభుత్వాలు కానీ మనగలిగే పరిస్థితి. కాబట్టి జిల్లా మంత్రి గారు కానీ, జిల్లా ఉన్నతాధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ స్పందించి తక్షణమే సబ్ రిజిస్టార్ మీద కేసు నమోదు చేసి సబ్ రిజిస్టార్ని సస్పెండ్ చేయాలని చెప్పి అప్పటిదాకా ఈ యొక్క ఉద్యమం ఆగదని చెప్పి నేను సూర్యాపేట జర్నలిస్టుల పక్షాన తెలియజేస్తున్నాను. ధర్నా చేయడానికి కారణము నిన్న సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో విలేకరిపై, వార్తా విలేకరిపై
అసభ్య పదజాలను ఉపయోగిస్తూ దాడులు చేయడానికి ప్రయత్నం చేసి తిరిగి ఆయన మీదనే తప్పుడు ఆరోపణలు చేసి కేసు పెట్టించారు. దీనికి యావత్ జర్నలిస్టులు మొత్తం కూడా ఖండిస్తూ ఉన్నారు. దానితో పాటు వామపక్షాలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, జర్నలిస్టులపైన పెట్టిన కేసులు కావచ్చు, వాళ్ళపైన జరుగుతున్న దాడులు కావచ్చు ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద, ఉద్యమకారుల మీద నిరంతరం ఎక్కడో అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వేధింపులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. దాంట్లో భాగమే నిన్న జర్నలిస్టు మీద సబ్ రిజిస్టర్ అక్రమ కేసు అని చెప్పేసి మేము అంటున్నాము. ఈ అక్రమ కేసులు ఎత్తేసి సబ్ రిజిస్టర్ మీద వెంటనే చర్యలు తీసుకొని అతనిపైన కేసు నమోదు చేయాల్సిందిగా సిపిఐఎంఎల్ ప్రజాపతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. జర్నలిస్టులకు మేము ఎప్పుడు ఏ కాలంలో అయినా మద్దతుగా నిలుస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.